నమస్తే అండి. కస్తూరిలో వెరైటీస్ గురించి అడిగారు. సో నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే బ్లాక్ కస్తూరి వస్తుందని చెప్పాను కదా. సరే ఈ బ్లాక్ కస్తూరి ఏంటి, రెడ్ కస్తూరి ఏంటంటే ఎర్ర జింకకు సంబంధించిన ఆ ఐటెంతో చేసేది మనకు ఈ జనరల్ అత్తర్ అనమాట, కస్తూరి అత్తర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వెరైటీ, ఇది బ్లాక్ కస్తూరి మష్క్ అంటారు. సో దాని తర్వాత ఇది కస్తూరి మష్క్, అంటే ఇదేమో స్వీట్ స్మెల్ ఉంటుంది, ఇదేమో కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇదేమో బ్లాక్ కస్తూరికి సంబంధించిన అత్తరు, ఇది కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అంటే స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను స్పెషల్గా నిన్న ప్రిఫర్ చేసిన ఒక వీడియో ఉంది కదా, ఇది మష్క్ అత్తర్ అని. ఇది మీరు సింపుల్గా ఒక దూది కాటన్లో వేసి జస్ట్ అట్లా డ్రాప్ ఒక వేసి చెవి లోపల పెట్టేస్తే మీ సరౌండింగ్ అంతా ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇంకోటి, కొంతమంది ఏమడిగారంటే మరి మంచి స్మెల్ వచ్చేదేమో ఇది తక్కువ రేటు ఉంది, ఇది ఎందుకు ఎక్కువ రేటు ఉంది అని మాట్లాడారు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువగా బ్లెండ్ చేసినవి అంటే మనకు వీటి యొక్క వర్కౌట్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ ఐటమ్స్ ఇవి సాధారణం. అంటే ఇక్కడ మీకు రేట్స్ ఎందుకు తేడా ఉంటాయంటే, ఇప్పుడు ఇది కూడా 1000 రూపాయలు పెట్టి అమ్మొచ్చు కదా అంటే అట్లా ఉండదండి. జనరల్గా ఎవరైనా ఏంటంటే మనకెంత పడింది దాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఛార్జెస్ అనేది మీకు ఉంటుంది. సో కొంచెం లైట్ స్వీట్ స్మెల్ కావాలంటే ఇది, లేదు కొంచెము మస్క్ అంటే మంచి స్మెల్ కొంచెము ప్రొజెక్షన్ ఎక్కువ ఉండాలంటే ఇది వచ్చేసేసి మీకు హై ప్రొజెక్షన్ బ్లాక్ కస్తూరి. సో ఒరిజినల్ కస్తూరీలు అయితే ఇవి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఇండియాలో అయితే బ్యాన్ అయిపోయాయి, అవి ఎప్పుడో బ్యాన్ అయిపోయాయి. సో మనకు ఉన్న దాంట్లో కొన్ని వనమూలికల ద్వారా ఇవి చేస్తున్నారు. సో నేను పర్సనల్గా వాడేవి ఇవన్నీ. అయితే లక్ష్మీప్రదంగా ఉండడానికి నేను ఎప్పుడూ చేసే వర్కౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి ఈ కస్తూరీలు మాత్రమే నేను వాడతాను ఎక్కువగా. ఎందుకంటే మంచి స్మెల్ ఉండాలని మాట్లాడతాను. ఎలా వాడాలి ఇక్కడ చూడండి, సింపుల్గా ఇలా మనం రాసేసుకుంటే అయిపోయింది, అర్థమైందా? సో మంచి స్మెల్ అనేది వస్తుంది. మీకు హ్యాండ్స్కి రాసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో రాసుకుంటే మంచిదో నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.